ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన పునరుత్థాన ఆదివారం. దేవుని పిల్లలుగా గడిచిన దినాలలో దేవుడు మనలను కాచి కాపాడి భద్రత క్షేమాన్ని కలుగజేసినందులకు గాను ప్రభు సన్నిధిని నిలిచి కృతజ్ఞతా హృదయంతో ప్రభువును గణపరచవలసిన సమయం ఆసన్నమవుచున్నది. సిద్ధపడదాం. ప్రభు కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము ప్రియులారా 26వ అధ్యాయం 23 నుండి దగ్గరగా ప్రియులారా మరి 31 వరకు ఉన్నటువంటి వాక్య భాగములను మనము ధ్యానం చేయుచున్నాము. చూడండి, మూలవాక్యము 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చెయ్యకుండునట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన ఈ సందర్భంలో గెరారులో ఉన్నటువంటి వారు కొందరు ఇస్సాకు నొద్దకు వచ్చారు. ఇస్సాకు నొద్దకు వచ్చి వాళ్ళు అంటారు, మేము నీకు మేలే తప్ప కీడేది చేయలేదు, నిన్ను సమాధానముగా ఈ చోటికి పంపాము అని చెప్పుచున్నారు. సందర్భం ఏంటి? గడిచిన దినాన 3 బావులను గూర్చి విన్నాం కాదు. 3 బావులు త్రవ్విన తరువాతన మరి ఇస్సాకు గారు మరొక బావిని త్రవ్వించారు. ఆ బావి పేరు బెయేర్షెబా. బెయేర్షెబా అనగా ప్రమాణము అని అర్థం. అయితే ఇస్సాకు గారు గెరారు నుండి ఆయన బయలుదేరి మరి ఒక స్థలానికి అనగా బెయేర్షెబా ప్రాంతానికి వచ్చారని, ఆ రాత్రి అక్కడ దేవుడు ఆయన్ని దర్శించి నేను నిన్ను ఆశీర్వదిస్తానని పలికినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. అయితే పిల్లలు, ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యపు అంశం ఏంటంటే, ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారితే అతని శత్రువులు ఎంత మిత్రులుగా మారతారో అనే సంకేతం ఈ యొక్క సందర్భంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఇస్సాకునకు శత్రువులుగా ప్రవర్తించింది ఎవరు? గెరారు కాపురస్తులు. వారు ఎక్కడ బావి తవ్వితే అక్కడ మాదంటూ వారు గొడవ చేశారు. జగడాలు ఎందుకని, విరోధులకు దూరంగా ఉండాలని ఎడంగా వెళ్ళిపోయి జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి ఇస్సాకు గారు. అయితే పిల్లరా, కొన్ని దినాలకు ఇస్సాకు గారు ఉన్న చోటికి గెరారు కాపురస్తులు వచ్చి, అయ్యా మేము మీకు కీడేం చేయలేదు కదా అంటూ మాట్లాడుతున్నారు. విందాము దేవుని మాటలు. ప్రియులారా, ఇప్పుడు ఇస్సాకు గారి యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారింది. సామెతల గ్రంథము ప్రియులారా 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సహా ప్రభు వారిని మిత్రులుగా చేస్తాడట. అంటే ఇప్పుడు ఇస్సాకు గారు యొక్క ప్రవర్తన మేలుకరంగా ఉంది. వాళ్ళు కీడు చేస్తున్నా
దూరం వెళ్ళిపోయాడు. విరోధంగా మాట్లాడి ఎదిరిస్తుంటే ఆ బావిని వాళ్ళకి విడిచిపెట్టేశాడు. వీళ్ళకి మనం దూరంగా ఉండాలని చెప్పి ఎడమును కలుగజేసుకున్నాడు. పిల్లలు, ఇలాగున ఇస్సాకు గారు తన ప్రవర్తనను కాపాడుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఇస్సాకు ప్రవర్తన దీవెనకరంగా ఉందో దేవుడు ఇస్సాకు గారిని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఒకటి, ఆశీర్వదించుచున్న దేవుడు ఇప్పుడు ఇస్సాకుకు విరోధంగా ఉన్నటువంటి ఈ శత్రువులను, ఇస్సాకునకు వేరుగా ప్రవర్తించిన ఈ శత్రువులను, ఇస్సాకుకు ఎవరైతే వేరుగా విభేదంతో మాట్లాడారో వారందరి ఎదుట ఇస్సాకును వృద్ధిపరిచాడు. వారికి అర్థమవుతున్నది ఇస్సాకు మంచివాడని, ఇస్సాకు గొప్పవాడని. పిల్లరా, ఇస్సాకునకు దేవుడు తోడయున్నాడని వాళ్ళు గ్రహించి, అయ్యా నీవు మా మధ్యలో దేవుని ఆశీర్వాదాన్ని పొందినవాడవు అంటున్నారు. వాళ్ళందరూ ఇస్సాకు దగ్గరకు వచ్చారు. గమనించండి, ఇస్సాకు విరోధులకు దూరమై వెళ్ళాడు. ఆ విరోధులు వచ్చి ఈయన యొద్దకు వచ్చి ఈయనతో సంధి కుదుర్చుకుంటున్నారు. అంటే ఒకప్పుడు శత్రువులు ఇప్పుడు మిత్రులుగా అవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకని? ఇస్సాకు యొక్క ప్రవర్తన అంత మేలుకరంగా మారింది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా నీకెంతోమంది శత్రువులు ఉండొచ్చు. కొందరు నీకు నష్టం చేసిన వాళ్ళు, నిన్ను మోసం చేసిన వాళ్ళు, నీ మీద నిందలు వేసిన వాళ్ళు, ఎంతోమంది విరోధులై శత్రుత్వాన్ని పెంచుకున్న వాళ్ళు ఉండొచ్చు. నీ ద్వారా మేలు పొందినటువంటి వారు నీకు విరోధంగా మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే నువ్వు విరోధంగా మాట్లాడకు. నీవు వారితో సమాధానముగా నుండుటకు గాను, వారితో సంధిని కుదుర్చుకోవడానికి నువ్వు వెళ్ళనక్కర్లేదు. నీ ప్రవర్తన ప్రభువు దగ్గర ప్రీతికరంగా ఉంటే చాలు. గడిచిన వర్తమానంలో విన్నాం కదా, మనం లోక సంబంధమైన వాటికి వేరుగా జీవిస్తే లోకం నీ పాదాల క్రింద పడి ఉంటుంది. ఈ శత్రువుతో మనకెందుకు, ఈ శత్రు సంబంధమైన వారితో మనకెందుకంటూ ప్రేరా ఈ జగడాలకు దూరంగా ఉండాలని ఆయన వేరుగా వెళ్ళాడు. అద్భుతము. వారిని విడిచి వేరుగా వెళ్ళిపోయినా వాళ్ళే వచ్చి, అయ్యా నీకు దేవుడు తోడుగా ఉన్నాడండి. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఇస్సాకు ప్రవర్తన బాగుంది. కీడుకు ప్రతికీడు చేయలేదు, జగడానికి కాలు తవ్వలేదు, వారు తిరుగుబాటు చేస్తుంటే ఎదురు నిలవబడలేదు. దేవుడు చూసుకుంటాడులేండి అని విడిచిపెట్టేశారు. మరి ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఇట్టి సందర్భంలోకి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇట్టి శ్రేష్టమైనటువంటి ప్రవర్తనకు మనం నిలవబడితే, ఆత్మీయులారా, ప్రభు మన పక్షాన కార్యం చేయడా? దేవుని చేతులకు అప్పగించు, దేవునిపై ఆధారపడు, దేవుని సన్నిధి నిలిచియుండు. నిశ్చయంగా ప్రభువు నమ్మదగిన దేవుడు, ప్రభువు ఆశ్చర్యకరుడు. నీ ఎడల తగిన సహాయమును అనుగ్రహించి మేలు చేత నింపుతాడు. నీ శత్రువులు నీకు మిత్రులుగా చేస్తాడు. వారెదుట ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సహాయం మెండుగా నీకు తోడుగా ఉంటుంది. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు, ఆయన ఎన్నడూ నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు జీవితంలో ఎవరైతే శత్రులుగా ఉన్నారో వారే వచ్చి సంధిని కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఇస్సాకు గారు వారికి మంచి విందును చేశారు, శుభ్రంగా భోజనాలు చేశారు. పిల్లరా, మీ మీదకి నేను, నా మీదకి మీరు రావద్దని చక్కని ప్రమాణం చేసుకున్నారు. పిల్లరా, ఆ ప్రమాణపు స్థలానికే, దానికి బెయేర్షెబా, ఆ ముందు పేరు దానికి షెబా అన్నారు. ఇక్కడ ప్రమాణం చేసుకున్న తర్వాత దానికి బెయేర్షెబా అంటూ పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన ఆ చోట దేవుడు
మరి ఇస్సాకునకు దర్శనమందు ప్రత్యక్షమయ్యారు. దర్శనమందు ప్రత్యక్షమైన నీ తండ్రి దేవుడును నా దాసుడైన అబ్రహామునుకు ఎలాగూ తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటే నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. అక్కడ బలిపీఠం కట్టాడు. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, శత్రువులను మిత్రులుగా చేసుకున్నాడు, దేవునికి దగ్గరయ్యాడు, ఉన్నతమైన దీవెన పొందుకున్నాడు. మరి మన జీవితంలో శత్రువులు ఎంతమంది ఉండొచ్చు? నేను అంటాను, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారాలి. మన ప్రవర్తన ప్రభుకు ఇష్టకరంగా ఉన్నదైతే దేవుడు తన కార్యం చేస్తారు. ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. ఉన్నతమైన మీ మహాప్రేమ కొరకు వందనాలు. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మేలుతోనూ నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్.